కాకినాడ సిటీ, కాకినాడ రూరల్. ఈరోజు పబ్లిక్ టాక్స్ గురించి తెలుసుకుందాం. మీరు నాతో పాటు రండి. వైసీపీ వాళ్ళని డబ్బులు ఇచ్చాము అందరికి, అది మా డబ్బు. అది మరి రెండోసారి గెలుస్తానంటున్నాడు ఆయన వైసీపీ. ఆ జన్మలో గెలాడు. ఇంకా ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అందరిలో కొద్ది గొప్ప పవన్ కళ్యాణ్ బెటర్ అండి. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేదు. రాజధాని తిరంగా ఏడలేదు. ఇక్కడ కాకినాడ రూరల్లో జనసేన పార్టీ పంతం నానాజీ గారు ఏప్రిల్లో ఎలక్షన్లు ఉండబోతున్నాయి. ఏ పార్టీ మన రాష్ట్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఉందంటారు? తెలుగుదేశం అనుకుంటున్నాం. అధికారంలోకి వస్తుంది ఎందుకు అనుకుంటున్నారు మీరు? కారణం ప్రజలను ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ నాకు బాధ వచ్చింది. బాధ పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటే నా బాధ ఎన్నేవలేదు అవుతా ఓఎస్ఆర్ వాళ్ళు. అప్పుడు అతను మంచి పని చేసాడు, చేయలేదని నేను అంటలేదు. కానీ నా బాధ నాయకులు నన్ను చేయనివ్వలేదు. మరి అటువంటి అప్పుడు వైఎస్ఆర్కి ఎలా చేయలేండి? వైఎస్ఆర్ చేయలేదు అనలేదు, చేసాడు. చేసినట్టు నా బాధ వచ్చింది. నా బాధ పోలీస్ స్టేషన్ మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నాను. కానీ నన్ను అక్కడ మాట్లాడినకుండా నన్ను పక్కకి గంటేశారు. వాళ్ళ మాటల మీద పోలీసులు కానీ ఆఫీసర్లు కానీ ఒక అయిపోతే మా పరిస్థితి ఏంటండి? బ్రాంతి విస్కీ రేట్లు ఎలా ఉన్నాయంటారు? అయితే మేము తాగలేదు, కానీ తాగి వాళ్ళు మారుతూ రెట్టింపని చెప్తున్నారు. మందు తాగాలనుకుంటే ఆ వేళ కూలి పని చేసి వాడికి ఇచ్చేసి వచ్చేయటం తప్ప పిల్లలకి కూర కూడు పట్టుకెళ్ళి అర్హత లేదని చెప్పుకున్నారు. ఫైనల్గా అయితే ఈ బాధలన్నీ పాడి ప్రజలు ఏంటంటే మొత్తం మీద ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఇసుక కొనుక్కోవటం లేదు, ఒక కూలోడు చెత్త చేసుకోవడం లేదు, అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి రేపు వద్దుట ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటి, వైసీపీ ఒకటి ఉంది. మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ అయితే డబ్బులు పంచదో ఆ పార్టీ గెలుస్తుంది. డబ్బులు పంచడం ఆపేస్తారు. ఎక్కడ తీసుకెళ్తారండి? అప్పులు చేసి డబ్బులు పంచి దేనికండి? ఇప్పుడు జగన్ గారు అదే పని చేశారు, అప్పులు తేవడం డబ్బులు పంచడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే పని చేస్తా అంటున్నారు. దేనికి ఏమంటారు? ఓటేండి. ఇంకా ఏం చేస్తారు? అప్పులు చేసి ఎవరు ఏమన్నారు? ఆటో వాళ్ళు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమంటారంటే డబ్బులు సంపాదించి పంచి పెడతారండి. ముందు సంపాదించాక పంచమానండి. ముందే ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేసేస్తాను, ఇది చేసేస్తాను. ముందు అభివృద్ధి చేయమన్నాను సార్. అభివృద్ధి లేదండి. వైద్యం సరిగ్గా లేదు, విద్య సరిగ్గా లేదు, జాబులు లేవు, పరిశ్రమలు రావట్లేదు, ఏమీ లేవండి. ఎంజాయ్ డబ్బులు పనిచేయడం, దేనికేం డబ్బులు పంచడం? ప్రస్తుతానికి అయితే మీరు ఓటు ఎవరికి వేయాలి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే అందరిలో కొద్ది గొప్ప పవన్ కళ్యాణ్ గారు బెటర్ అండి. ఆయన డబ్బుల కోసం రాలేదు, పదవి కోసం రాలేదు, ప్రజలకు ఏదో చేయాలని వచ్చాడు. ఆయన ఎత్త బెటర్. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నది కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఉన్న పరిస్థితుల్లో కలవాల్సి వచ్చిందండి. యాక్చువల్ అయితే కలడు. ఆయన ఉన్న రాజకీయ నాయకులు వేరే, ఆయన వేరే. వాలంటీర్ వచ్చి అలాంటివి బాగున్నాయండి. ఈ రూరల్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. ఎందువల్ల గ్యాస్ గెలుస్తుంది? జనసేన పార్టీ అంటాం, ఎందువల్ల? ఎన్నో పరిపాలన బట్టండి. అంటే జనసేన, టీడీపీ రెండు కలిసి కలిసిందండి. ఎలా ఉంటది అప్పుడు? ఫుల్గా ఉంటుందండి. ఫుల్గా ఉంటుందండి. వైసీపీ వాళ్ళని డబ్బులు ఇచ్చాము అందరికి, బాగా పంచిపెట్టాం అంటున్నారు. అది మా డబ్బు. అది పంచి పెడుతున్నాడు. మా డబ్బు. ఆయన డబ్బు కాదు, మా డబ్బు. అది మరి టీడీపీ, జనసేన వస్తే మరి ఖర్చు పెడతారంటారా? పెడతారు. ఇళ్ల స్థలాలు ఇచ్చామంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి ఇచ్చారు ఇళ్ల స్థలాలు. ఒకటి ఇచ్చి ఇంటికమ్మ ఉన్న వాళ్ళకమ్మ ఆడేసి ఒకరికమ్మ ఏమి లేదట్టుకుని పెన్షన్ ఇంటింటికి ఇస్తున్నాం అని చెప్తున్నారు. పెన్షన్ ఆడదా? మోడీ 2 ఒక అయ్యాను. రూరల్లో జనసేన పార్టీ అంటున్నారు. మొత్తం నియోజకవర్గం, మొత్తం స్టేట్ కి ఎవరు వస్తారట? మొత్తం స్టేట్ కి చంద్రబాబు నాయుడు వస్తాడు. గ్యారంటీ. అది రోడ్లు ఎలా ఉంది? రోడ్లు ఎలా ఉన్నాయి? ఏ రోడ్డు కన్నాలండి రోడ్లు. ఏ రోడ్డు పోయలేదు. ఏది రాజస్థాన్ ఎన్ని 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు, ఒక రాజధాని లేదు. పోలవరం పోయిన అలా పోయింది. అది కష్టన్నాడు. ఏది ఒక రోడ్లా, ఒక ఉద్యోగాల, ఒక ఫ్యాక్టరీయా, 4 ఫ్యాక్టరీలు వస్తే ఊరు పంపేశాడు కేసీఆర్. ఇక్కడ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయింది. మరి రెండోసారి గెలుస్తానంటున్నాడు ఆయన వైసీపీ. ఆ జన్మలో వెళ్ళాడు. ఇంకా అంతగా 33 సీట్లు వస్తాయి. అంతే గ్యారెంటీ చెప్తానండి. తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు పార్టీలు ఏ పార్టీ ఉన్నా
తెలుగుదేశం రావాలా, తెలుగుదేశం కావాలా. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు పంచిపెట్టారు అన్నారు ఆయన. పంచి పెట్టారు, దేనికి పంచి పెట్టారు? దేనికి పంచి పెట్టారండి? ఎవరు పంచి పెట్టమన్నారా? ఆటో వాళ్ళకి ఏమన్నా మేము డబ్బులు, గ్రామాలకు ఏమన్నా డబ్బులు, మాకేమన్నావా? ఆయిల్ ప్యాకెట్ 60 రూపాయలు ఉండేది 150 రూపాయలు చేయమన్నావా? ఎవరేమన్నారండి? డబ్బులు ఎవరేమన్నారు? ఏమని నువ్వు చెప్పావా? చెప్పలేదు కదా. వేసాడు. ఎలా తీర్చాడు అప్పు? ఏ రకంగా ఇద్దామని వేసాడు. తీర్చి ఏది ఎలా తీర్చాడు చెప్పమనండి. మా నెత్తి మీద అందుతుంది ఆ బరువు. టీడీపీ జనసేన 2 కలిసి ఎలా, బీజేపీ కూడా కలిసింది, ఎలా ఉందంటారు? బాగుంటది, బాగుంటది. అక్కడి నుంచి తెచ్చి వాళ్ళ తేటా కూడా అధికారం జరిపోద్ది. ఈడేం తేలేడు, నేను ఒకడో కలిసినా ఏం తేలేడు. టీడీపీ జనసేన తెలుగుదేశం కలిపితే అక్కడి నుంచి పైన తెచ్చుకోవడానికి ఆ అప్పు తీర్చడానికి కూడా సరిపోతారు. ఓకే. అయితే ఇప్పుడు మన రూరల్లో పంతం నానాజీ గారు నిలబడ్డారు, ఆయన ఎలా ఉంటుంది అంటారు? మెజార్టీ ఎలా ఉంటుంది అంటారు? మెజార్టీ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి 2 కలిసే కాబట్టి తెలుగుదేశం వేసే ఓట్లు కూడా ఆయనకి వేయాల, వ్యాప్తం కూడా. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వేసినా, ఈ పంత నానాజీ గారికి వేసినా వేయవలసింది కాబట్టి కంపల్సరిగా పంత నానాజీ గారికి వేస్తాం. తెలుగుదేశం ఓట్లు ఇంకెక్కడ పోతాయి చెప్పండి? ఆయనకి వేయం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అమ్మ ఒడి తర్వాత చేయూత ఎన్ని ఇచ్చాను అంటారు డబ్బులు. నేను చెప్తాం సార్, ఆయన ఎవరేమన్నారండి? ఎవరేమన్నారు? 900 బత్త పిండి బత్త ఉండదండి, 2000 పెట్టుకుంటున్నాం. ఆయన ఏమన్నాం మేము? మేము ఏమన్నాం అండి? ఆయన ఎందుకేమన్నా? మాకు వచ్చి మాకు ఇస్తే చాలండి. ఇవన్నీ ఏమని చెప్పేటండి. 400 రూపాయలు గ్యాస్ బండ్ ఉండదండి, 1200 పెట్టుకున్నాం. ఇవాళ 1000 రూపాయలు 500లకి 150 తగ్గించాడు. దాని కూడా 1000 రూపాయలు 850 చేసాడు. అది వద్దు, 1200 దాకా మొన్నటి దాకా, నిన్నటి దాకా 1000. ఇప్పుడు చంద్రబాబు 850. ముందైతే చంద్రబాబు నాయుడు గారు 600 రూపాయలు తీసుకుని మాకు గ్యాస్ బండ్ ఇచ్చేవారు. 200 రూపాయలు బ్యాంకులో ఉండేయండి. మళ్ళీ మేము తీసుకునేవారు 3 గ్యాస్ బండ్ పెడితే మళ్ళీ గ్యాస్ బండ్ ఇక్కడ డబ్బులు ఉండి. ఈయన ఏమన్నామేంటి? మీకు చెయ్యొత్త ఇచ్చేసాం, రైతు భరోసేమో 12,000 ఇచ్చేసాం, 13,000 ఇచ్చేసాం. ఈయన ఇచ్చేటండి 13,000. ఈయనేమి ఇవ్వలేదండి. 6,000 రూపాయలు మోడీ అయితే ఉన్న డబ్బులు ఈయన వేసాడు. నేను 12,500 ఇచ్చాను అని నా పేరు చెప్పుకుంటున్నాడు తప్ప, ఆయన పేరు చెప్పుకుంటున్నాడు తప్ప ఆయన పేరు చెప్పట్లేదు కదా. చెప్పారా చెప్పండి? నేను రైతు భరోసా 12,500 ఇచ్చాం, 13,000 ఇస్తాం అని చెప్పుకోవడం తప్ప ఆయన ఏమి వేయలేదండి. అక్కడి నుంచి సగం వస్తుంది కదా, ఉన్న సగం ఈయన ఇచ్చాడు. ఆయన పేరు చెప్పట్లేదే, చెప్పాలి కదా. ఆయన ఇచ్చే డబ్బులు బోల్డ్ ఉన్నాయి. ఇదిగో నీకు 2 లక్షలు ఇచ్చేసాను, నీకు సంవత్సరం చూసుకోండి అంటున్నాడు. మరి ఆయన ఇచ్చే డబ్బులు ఎంతో చెప్పానంటే చెప్పండి. ఆయన ఇచ్చేది ఉందా లేదా మీరు చెప్పండి సార్. మోడీ ఇస్తున్నాడు, కొంత ఇస్తున్నాడు, నడా లేదా? మరి ఆయన పేరు ఎందుకు రావట్లే? ఆయన పేరు రావాలి కదా. రేటినది అంతా నేను ఇచ్చేసాను, అంతా మేము ఇచ్చేస్తున్నాం అని చెప్తాడు. అంతే. అంటే మేము 3 రాజధానులు కట్టాం బ్రహ్మాండంగా అంటున్నారు. బ్రహ్మాండం కట్టాడు. 3 రాజధానులు ఎవరి కోసం కట్టి ఎవరికి కట్టమన్నాడండి? ఒక రాజధాని తిరంగా ఏడలేదు, 3వ రాజధాని 2వ రాజధాని ఎందుకు కట్టాడికి? మళ్ళీ 3 రాజధానులు. ఈ రాజధాని అంటే ఒక ఇటుక వేయలేపోయాడు, ఇక్కడ వేసి కూలగొట్టేశాడు. మళ్ళీ అక్కడ రాజధాని కడతాను, ఇంకో దిక్కున రాజధాని. ఎందుకండి బాబు అవి అవసరమా? చక్కగా ఇంటికి వాలంటీర్లు పెట్టాము, ఇంటికి వాలంటీర్ పెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో పంచాయతీలో ఉన్న వాళ్ళు సోమవార పూజలు చేశాడు. అలా పనేదండి? పంచాయతీ వాళ్ళు పనేది చెప్పండి? ఆఫీసులో కూర్చుంటున్నారు, ఇంటికి 50 మందికి ఒక వాలంటీర్ వేసారు అన్నాడు. సుఖమేటండి. సచివాలయాలు 14 సచివాలయాలు నడుపుతుంది అవసరమా? ఎవడు కట్టమని నేను సచివాలయాలు పంచాయతీలో ఒక పని అయిపోయింది. నెలల్లో 20 రోజులు మాకు ఇంటికి వచ్చి ఇంటికాడ నుంచి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటేవారు. ఒక్క రోజు కానీ వచ్చేప్పుడు ఆరని కొడతాడు కానీ వెళ్ళకపోతే బియ్యంలో ఇటు అడిగాడా వచ్చి ఇంటికి ఇవ్వలేదని చెప్పమనండి. మేము నెలకే 20 రోజులు వెళ్ళి తెచ్చుకుంటేవారండి. ఎక్కడ కోట ఇస్తేనే నెలల్లో 20 రోజులు ఇచ్చేవారు, 10 రోజుల్లో ఇచ్చేవారు కాదండి, అయిపోయింది. ఈ రోజు మన ఇంటికి వచ్చేవాడికి, మా ఈదులోకి వచ్చేవాడికి, ఈ రోడ్డు మీద వచ్చేవాడికి 6 కొడితే మీకు బియ్యం ఉన్నాయి. 6 కొట్టి ఆడ వెళ్ళిపోయాడు అంటే మీకు బియ్యంలో వెళ్తే బియ్యం ఎవరో ఇవ్వట్లేదు కూడా. ఎవరు ఇచ్చినారో చెప్పానండి. ఎందుకంటే ఆవిడని ఎవడ ఎట్టమన్నాడండి? ఇంటింటికి పంపేస్తున్నాం బియ్యం అన్నాడు. ఏం పంపించాడు చెప్పండి? ఓ పందారు లేదు, ఒక కందిపప్పు లేదు, ఓ శనగపప్పు లేదు, ఓ చింతపండు లేదు, ఓన్లీ బియ్యమే. అయ్యే ఇస్తున్నాడు. బియ్యం కూడా మోడీయే ఉచితంగా ఇస్తున్నాడు. నేనేమట్లే. ఇప్పుడు పంతం నానాజీ గారు ఎంత మెజార్టీ గెలవచ్చు అంటారు?
అది దెబ్బకు ఉంటుందండి. ఎందుకంటే రెండు పాపు వర్గాలండి. ఏదైనా మెజారిటీ వస్తుందండి. ఎవరికి? పంత నానాజీ. పంతం నానాజీ గారికి మెజారిటీ వస్తుంది. ఏంటి ఆయన గుర్తేంటి? గ్లాస్ గుర్తుంది. అంటే మేము తెలుగుదేశం కాబట్టి ఆ గ్లాస్కి వేస్తాం సార్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? నాకండి మళ్ళీ జగన్ సీఎం జగన్ అవుతాడండి. జగన్ సీఎం. ఎందువల్ల జగన్ సీఎం అవుతున్నారు? ఎందుకంటే చేసిన పనులు అలాంటివి అండి. అంటే ప్రతిపక్షంలో ఏమంటారంటే రోడ్లు వేయలేదు అంటున్నారు. వేయలేదండి, ఎక్కడ ఏది చేయించలేదండి జగన్. దేనికి రేట్లు పెంచేయండి. ఏది ఎలాగున్నా 45,000 18,500 రూపాయలు ఎవడిచ్చాడండి? ప్రతి ఆట మనిషికి 18,500 రూపాయలు ఇచ్చాడు. మరి రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్ల గురించి పట్టించుకుంటం లేదండి అతను. మందు రేట్లు వ్యవహారం బాగోలేదండి. ఎందుకంటే రేట్లు పెంచేసి మమ్మల్ని దెంగనాక తయారయ్యాడండి. మమ్మల్ని దెంగనాకే తయారయ్యాడు జగన్. ఎందుకంటే 60 రూపాయలకి వచ్చిందండి మాకు క్వార్టర్. ఆ 60 రూపాయల క్వార్టర్ 120 రూపాయలు చేయడండి జగన్. మరి జగన్ ఎలా వస్తారన్నారు? మీరు ఏమో రేట్లు పెంచారు, మరి జగన్ వస్తారంటున్నారు. ఎందుకంటే చేసి పనులు పెట్టి ఆయనకున్న సీట్లను పెట్టి ఏళ్ళ పొత్తులు అడుగుంటే ఏదో కోతి దెబ్బలాడుకుంటే ఏదో ఇంకోటి ఏదో పట్టిపోయింది అంటారు కదా, అలాగా ఆయనకు వచ్చే సీట్లు ఆయనకు వచ్చేస్తాయి. మరి రోడ్లు వేయలేదు అంటున్నారు మీరు. రోడ్లు వేయలేదండి, మరి మందు రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. మందు రేట్లు పెరిగిపోయాయి. రాబోయే ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటావు? ఎక్కువ 100% ఇక్కడ కాకినాడ రూరల్లో జనసేన పార్టీ పంతం నానాజీ గారు విజయవంతంగా గెలుస్తారని మా అందరం కూడా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులు కన్నబాబు గారు కూడా చేశారు, కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కూడా చేకూర్చలేదు. అందువల్ల ప్రజలందరూ కూడా టీడీపీ జనసేన రెండు పొత్తు కావడంతో ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి చేద్దాం, ఇక్కడ క్యాండిడేట్ కూడా పంతం నానాజీ గారికి ఇచ్చారు, వారు కూడా మంచి వ్యక్తి, అందువల్ల అందరూ కూడా ప్రజలు అతనికే చేయడానికి ముందుకు వస్తున్నారు. వైసీపీ వాళ్ళు మేము అమ్మఒడి ఇచ్చాము, 2 లక్షల కోట్లు పంచిపెట్టామంటారు. అమ్మఒడి ఇవన్నీ ఇచ్చినవి కూడా వేస్ట్ సార్. అభివృద్ధి లేదు కదండి, అభివృద్ధి లేదు. ఎవరైనా ఇంట్లో ఒక అభివృద్ధి జరగాలంటే ఒక ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఉద్యోగం చేస్తా కుటుంబం అంతా మంచిగా బతుకుతారు, ఒకళ్ళ మీద ఆధారపడకుండా. ఈ అమ్మఒడి అయ్యన్న వేస్ట్ పనులండి. అమ్మఒడి ఇచ్చారు, ఇప్పుడు అన్ని రేట్లేమో ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు నూనె ప్యాకెట్లు అనగా, బియ్యం అనగా, ఇవన్నీ కూడా పెట్రోల్ అనగా, డీజిల్ అనగా. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్నండి, నేను డీజిల్ 110 రూపాయలు పెట్టి లీటర్ డీజిల్ కొట్టిస్తున్నాను. అంటే అవన్నీ కూడా ఎక్కువ రేట్లు కదా. మరి ఈ లోపల ట్యాక్స్లని వాటికి ఇవన్నీ కడుతున్నాం. నెలకు 10,000 రూపాయలు ఇస్తారు మాకు. కేసులేమో ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళేమో కేసులు రాసేస్తున్నారు. దేనికి అన్ని విధాలుగా కూడా ఇబ్బందులే. అభివృద్ధి కార్యక్రమం అంటే డబ్బులు ఇవ్వడం కాదండి, రాష్ట్రాన్ని అభివృద్ధి, రోడ్లు అభివృద్ధి. రోడ్ల మీద మా బళ్ళు వేసుకెళ్తుంటే ఆ జోకర్లు పోతున్నాయి, తర్వాత ఏమో కొమ్మలు అయ్యి ఇరిగిపోతున్నాయి, కట్టపేట్లు ఇరిగిపోతున్నాయి. వాటి వల్ల మేము ఆటోలకి పెట్టుబడులు సరిపోతున్నాయి డబ్బులు. అంటే వాళ్ళు ఇచ్చి 10,000కి మేము తిరిగి 20,000 30,000 తోడేసి పెట్టుబడులు ఎట్టవలసి వస్తుంది బళ్ళకి. రోడ్ల పరిస్థితి బాగోక. అభివృద్ధి అంటే రోడ్లు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, ప్రజలకు అన్ని విధాలు బాగుండాలి. అటువంటిది ఏమీ జరుగుతా లేదు. ఒక రాజధాని కాదు 3 రాజధానులు కడుతున్నాం. 3 రాజధానులు అక్కర్లేదండి. ఒక రాజధాని అమరావతిలో ఉన్న రాజధానిని అభివృద్ధి చేస్తే చాలు. 3 రాజధానులు ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఉన్న దాన్ని అభివృద్ధి చేసి అందంగా చేస్తే చాలు అండి. పథకాలు ఇచ్చి జనాలకు డబ్బులు ఇచ్చి అటువంటి పనులు వేస్ట్ పనులు అయ్యి. జనాలకు డబ్బులు ఇచ్చి 10,000 ఇస్తున్నారు, 30,000 లాగేస్తున్నారు. కరెంటు బిల్లు 300 400 కరెంటు బిల్లు వచ్చి ఇంటికి 800 1000 వస్తుంది. అవన్నీ వేస్ట్. ఈ రూపంలో ఇచ్చి వేరే రూపంలో లాగేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది అండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా. బ్రాందీ విస్కీ కూడా రేట్లు పెంచి కంట్రోల్ చేసామంటున్నారండి. బ్రాందీ విస్కీ రేట్లు కంట్రోల్ చేయలేదండి, రేట్లు పెంచి పేదోళ్ళని ఆడు 500 రూపాయలు కూలికి వెళ్తాడండి. ఈ రోజు 250 రూపాయలు ఎట్టు మందు కొనుక్కోవాలి, అందులో వాటర్ ప్యాకెట్ గ్లాసులు కొనుక్కుంటా అయ్యో 30 40 300 అవుతుంది. ఆడు 200 రూపాయలు మిగిలితే ఆడు కుటుంబాన్ని ఏం పెంచుతాడండి? అదండి అన్ని విధాలుగా ఇబ్బందులు అండి ప్రజలకి. అలాగని మందు మంచిది దొరుకుతుందండి, కల్తీ మందు దొరుకుతుంది. అది తాగి ఎంతో మంది అనారోగ్యానికి పాలవి ఆ డబ్బులన్నీ హాస్పిటల్లో దెబ్బెడుతున్నారు. అన్ని విధాలుగా ఇబ్బంది అండి. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేదు. ఇప్పుడు కాకినాడ రూరల్లో మీరు చెప్పిన దాని ప్రకారం జనసేన గెలుస్తుంది అంటున్నారు. మరి రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ గెలవడానికి అవకాశం? రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు భారీ విజయంతో గెలబోతారండి. మన రాష్ట్రంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? వచ్చేద్దండి మళ్ళీ. ఎందువల్ల ఇన్ని స్థలాలు ఏ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదండి. ఇన్ని ఇళ్ల స్థలాలు కానీ
ఇంత డబ్బు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా పంచిపెట్టలేదండి. పొలము డబ్బు జల్లేసాడు నెలగా. రాష్ట్రం మీద శుభ్రంగా ఏంటి అంటే అనమండి. ఇప్పుడు అలా కదండి, మీరు 10 రూపాయలు వస్తే మీ పేరు చెప్పుకుంటాం. అలా కదండి, డబ్బు కావాలి కానీ ఏముందండి, సంక్షేమ పథకం రోడ్డు పోయంటే రోడ్డు అడకాలండి. డబ్బు కావాలి, జేబులో డబ్బు కావాలా, డబ్బు వస్తే చాలండి, డబ్బు ఉంటే చాలు, ఏం అక్కర్లేదు. మరి రోడ్లు అండి, ఏమండి రోడ్లు కూడా మాకు ఎందుకండి, డబ్బు వచ్చేస్తుంది కదండి చేతిలో. రోడ్లు ఇప్పుడు ఆటో ఎక్కారండి, ఆ పోతే అడవన్నాడు విరిగిపోతుంది, మనకెందుకండి, మనకు డబ్బు వస్తుంది కాలేదా, 10,000 ఇస్తున్నాడు, అక్క చెల్లెమ్మకి బోల్ డబ్బు ఇస్తున్నాడు, బోడు వ్యవహారం చేస్తున్నాడు కదండి ఆయన. మళ్ళీ ఈ ట్రిప్ కదండి 29 కూడా ఆయన లెక్కేసుకోండి. మందు ఎలా ఉందంటే బ్రాంతి బిస్కెట్ కొంత చిన్న పొరపాటు. ఇప్పుడు బయట తాగుతుంటే పొలిహోళ్ళు తీసిపోతున్నారండి, అది ఒక్కటే ఆయన చేసిన తప్పండి. లేకపోతే ఇంటికి లేకుండా నాకు ఫంక్షన్ వస్తుందండి, ఇంటికి ఎలా వచ్చేది తలుపుడు 5:30 టక్కమని ఇచ్చేస్తుందండి, లైన్ నిలబడి ఉన్నంత ముందు. ఇప్పుడు టక్కమని ఇంటికి వచ్చి ఇచ్చేస్తుంది డబ్బులు. 2024 ఎలక్షన్ జరుగుతున్నాయి, మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? బాబుకి వేస్తాను. ఏ బాబు గారు? చంద్రబాబు. మరి కాకినాడ రూరల్లో జనసేనకి ఇచ్చారండి, గ్లాస్ కి ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ముగ్గురు ఒకటే కదండి, ఇంకా ఎవరికి వేస్తారు? ఈయనకి వేస్తాను, కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కండి. ఏ గుర్తుంది? గ్లాస్ అండి. గ్లాసు. ఎందువల్ల మీకు పవన్ కళ్యాణ్ టీడీపీకి వేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ అంటే ఈ జగన్ గారు వచ్చిన తర్వాత రోడ్డు ఎక్కడానికి భయం వేస్తుంది. ఆయన ప్రకటనలాగే అమలు చేసింది ఏమి లేదండి. అంటే డబ్బులు 2 లక్షల కోట్లు మేము పంచిపెట్టాము అంటున్నారండి. ఎవరికి ఇచ్చారండి? అమ్మ ఒడి ఇచ్చాము, రూపాయి ఇవ్వలేదు. మేము పెన్షన్లు ఇంటికి వచ్చి ఇస్తున్నాం అంటున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. సరిత గారు, ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? తెలియదండి, అది ఎవరు గెలుస్తుంది అన్నది ఎవరు ఏమేస్తారో మనకు తెలియదు కదా. అదే మీరు చిన్నప్పుడు ఏ పార్టీకి వేసారు గుర్తుకి? నాకు ఓటు వచ్చాక 2 సార్లు వేస్తాను, నేను తెలుగుదేశానికి వేస్తాను. తెలుగుదేశం వేసారు. ఎందుకు తెలుగుదేశం అంటే ఎందుకు ఇష్టం మీకు? నేను నాకు ఓటకు వచ్చిందని నాకు డోకరా ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ప్రతిదీ నాకు ఆయన ఉన్నప్పుడు అమ్మఒడి పడింది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడిన డబ్బులు తెచ్చుకున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మరి డబ్బులు ఏమైనా ఇచ్చారా? నేనేం రాయించుకోలేదండి. మా జగన్ వచ్చేటాడు మా పిల్లలు చదువులు అయిపోయినాయి. మేము ఇళ్ళ స్థలాలకు అయితే 4 సార్లు పెట్టుకున్నాం కానీ మాకు రాలేదు, మాకు ఇల్లు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అంటే 2 లక్షల కోట్లు పంచిపెట్టాను అంటున్నారు ఆయన. ఏమండి అది ఎవరికి పంచిపెట్టాడో అక్కడ డేటా ఉండదు కదండి, తీసి చూసుకోమనండి. మాకైతే మేము ఏమి తెచ్చుకోలేదండి. మీరు అయితే 2 సార్లు ఎవరికి వేసారు? నేను తెలుగుదేశానికి వేసానండి. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటారు? మనం అనుకోవడం అంటే అండి, అందరూ ఒకలా లేరు కదా. అది ఏమనుకుంటున్నారండి ఎక్కువ మంది మళ్ళీ ఈయనే వచ్చేస్తాడో జగనే వచ్చేస్తాడో అనేసి అంటున్నారు. కానీ మాకైతే మేము చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. 2024 ఎలక్షన్ రాబోతున్నాయి, మన కాకినాడ రూరల్లో ఉన్నామండి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ గెలవడానికి ఏంటండి, గెలవడానికి 3 పార్టీలు అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ జనసేనకి అవకాశం ఎక్కువ అంటే జనసేనకి ఇచ్చారు కదా. అవునవునండి. అంటే పంతో నానాజీ గారు ఇచ్చారు. పంతో నానాజీ గారు టీడీపీ ఇంకోటి ఏంటంటే జనతా పార్టీ. అవును, మన జగన్మోహన్ రెడ్డి ఏమంటే 2 లక్షల కోట్లు మేము పంచిపెట్టాము అన్నారట. పేపర్లో పంచిపెట్టారు కానీ ఇంకోటండి ఆయన చేసింది మంచిగా చేయడానికి ఒక్కాడు, మధ్య ఏర్లు అయిపోతుందండి. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ప్రతిపక్షం చెప్తున్నారు రోడ్లు మరి మధ్య వేసారండి, రోడ్డు ఇది మధ్య వేసారు. ఇక్కడ రోడ్లు తర్వాత 3 రాజధానులు ఇచ్చామంటారు. మనకి రాజధాని ఎక్కడదండి, కుర్రోళ్ళు పేపర్లో రాయడానికి రాజధాని లేదు కదండి. రాజధాని లేదు కదా, రాజధాని లేదు, పోలవరం లేదు. అంటే 3 రాజధానులు ఉన్నాయంటారు. 3 రాజధానులు ఎవరికి కావాలంటే ఒకటి. మన 28 రాష్ట్రాల్లోనూ ఒక రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని. ఇది ఉత్తరప్రదేశే 84 సీట్లు లేదు ఎంపీలు, వాళ్ళకే ఒక రాజధాని ఉంది, మనకు 3 ఎందుకండి? అంటే మీరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకని కావాలని కోరుకుంటున్నారు మీరు? రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఇవాళ బీజేపీ తోటి పొత్తుకున్న బీజేపీ వచ్చేద్ది అంటారు. అక్కడ వచ్చేయడం గ్యారంటీ అండి. ఈసారి మోడీగా తప్పకుండా వస్తాడు. మరి వస్తే ఇప్పుడు మన రాష్ట్రానికి ఏమి ఉండదు కదండి, ఆయన తోటి కలపపోతే ఏమి ఉండదు. ఎవరు అది సీఎం ఎవరు అవుతారండి? సీఎం అయితే ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తే చంద్రబాబు నాయుడు అవుతాడండి. 3 పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు అవుతాడు. ఇప్పుడు కాపుల నాయకుడు ముద్రగడ పద్మనాభంగా ఉన్నారండి, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. దాని ప్రభావం మన కాకినాడ రూరల్ మీద ఉంటుందా? పార్టీ అసలు కాపులు పార్టీలు పాడు చేసినాడు ఆయన కదండి. ఆయన చిరంజీవి కదండి పాడు చేసినాడు వాళ్ళు కదా. లేకపోతే ఇప్పటికే ఎప్పుడో చిరంజీవి ఎవరో సీఎం అవ్వాలండి. ఎప్పుడైతే కాపు నాయుడు అని పెట్టాడు అవేళ పాడైందండి ఆ పార్టీ. లేకపోతే అప్పుడు రావాలా. ఈవేళ నిన్నటి వరకునేమో
పవన్ కళ్యాణ్ కేసు అన్నాడు, మన పేపర్ చూస్తాడు మళ్ళీ వైఎస్ కేసు అంటాడు. ముద్రగడ పద్మనాభం ఆ వైసీపీకి ఇవ్వడం వల్ల ఈ టీడీపీ జనసేన వాళ్ళ కలకి అన్న ఇబ్బంది అవుతుంది. ఏమవుదండి ఇంచేత ఆయన ఇంత చూసారు. ఇంచేత కప్పదాట్లో ఎవరైనా సరే నన్ను నమ్మరండి. ఎవరన్నా ఇవాళ ఒక పార్టీ రేపు ఒక పార్టీ ఉన్నాను అనుకోండి, నన్ను కూడా నమ్మరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడి ఆయన మీద ముద్రగడ పద్మనాభం నిలబడ్డారు అనుకోండి వైసీపీ తరఫున, ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు గ్లాస్ గెలుస్తుందండి. గ్లాస్ గెలుస్తుంది. అదే ముద్రగడ పద్మనాభం కాపుల నాయకుడు కదా అని. ఈయన కాపు నాయకుడే కదండి, ఈయన కాపు నాయకుడే కదా.